హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. మీరు ఏదైనా కంపెనీలో జాబ్ కోసం జాయిన్ అయ్యి ఫస్ట్ టైం పీఎఫ్ను కలిగి ఉండి మీకు పీఎఫ్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క యూఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనమే యూఏఎన్ నెంబర్ను ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మీ మొబైల్ అయితే మీరు పొందవచ్చు. ముందుగా మనము ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ను మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మనకి ఈపీఎఫ్ యొక్క అఫిషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాక్టివేట్ యువర్ యూఏఎన్ అని చెప్పి మనకి కిందన యూఏఎన్ నెంబరు, అలానే మనకి ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకి ఏదైతే మనము ఇక్కడ ఫిల్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈపీఎఫ్ రికార్డ్స్ అయితే మనకైతే మ్యాచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం మనకి పక్కన ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని చూసుకున్నట్లయితే మనకి యూఏఎన్ ఆఫ్ మెంబరు, అలానే మెంబర్ ఆఫ్ ఆధార్ నెంబర్, నేము, డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి అవైలబుల్ ఈపీఎఫ్ఓ రికార్డ్ అని చెప్పి మనకైతే క్లియర్గా అయితే పాయింట్ అయితే మెన్షన్ చేసి అయితే ఉన్నారు. అలానే మనకి కిందన సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మెంబర్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ మొబైల్ లింక్డ్ విత్ ఆధార్ నెంబర్ యాజ్ పర్ యూఐడిఏఐ రికార్డ్స్ అని చెప్పి చెప్తుంది. అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క ఆధార్ కూడా లింక్ అయితే అయ్యి ఉండాలి. అలానే మనకి మెంబర్స్ ఆధార్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి సేమ్ మెంబర్స్ యాజ్ ఆధార్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో మన యొక్క డీటెయిల్స్ అనేవి సేమ్ అయితే ఉండాలి ఆధార్కి, అలానే పిఎఫ్కి. సో ఈ రెండిట్లో కూడా మనకైతే సేమ్ అయితే మన యొక్క డీటెయిల్స్ అయితే ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మనకైతే ఇదైతే యాక్టివేట్ అయితే చేసుకోగలం. మీరు అనుకోవచ్చు యూఏఎన్ నెంబరు ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి అని. సో యూఏఎన్ నెంబరు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలానే మీ యొక్క పిఎఫ్ విత్డ్రాల్ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలానే మీ యొక్క పిఎఫ్ సంబంధించి కేవైసీ కూడా మీరైతే ఇక్కడే ఆన్లైన్ ద్వారా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలానే మీ యొక్క పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా రకరకాల సర్వీసులన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయితే దీన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీరైతే పొందవచ్చు. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇదైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయడం జరిగింది. ఫిల్ చేసినాక మనకు ఈ కింద క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. సో ఈ క్యాప్చా కోడ్ అయితే యాజ్ టీజ్గా మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక కింద మనకి కన్సెంట్ అయితే అడుగుతుంది. సో ఈ పారాగ్రాఫ్ లో మనకి స్టార్టింగ్ లో ఒక చిన్న బాక్స్ అయితే ఉంది కదా, సో బాక్స్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక కింద మనకి గెట్ అథరైజేషన్ పిన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నాక మనకి లోడింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక మీరు చూడొచ్చు, ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పి మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. అలానే కింద మన యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఈ పేజీని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకుందాం. కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని చెప్పి కింద అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిందో ఆ యొక్క ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్నాక కింద వ్యాలిడ్ ఓటీపీ అండ్ యాక్టివ్ 8 యూఎన్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయ్యి ఈ విధంగా అయితే మెసేజ్ వస్తుంది. యువర్ యూఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద డిఫాల్ట్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పి వస్తుంది. సో మన యొక్క మొబైల్ నెంబర్కి డిఫాల్ట్ పాస్వర్డ్ అయితే వస్తుంది. అలానే కైండ్లీ చేంజ్ యువర్ డిఫాల్ట్ పాస్వర్డ్ అని చెప్పి మనకైతే చేంజ్ చేసుకోమని అయితే చెప్తుంది. సో ఇప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్కి ఏదైతే మెసేజ్ డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చిందో సో దాన్ని ఉపయోగించి మన యొక్క కొత్త పాస్వర్డ్ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో దానికోసంగా మనం ఇక్కడ హోమ్ ఉంది కదా, సో హోమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనం హోమ్ పేజీకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇక్కడ యూఏఎన్ నెంబర్, అలానే పాస్వర్డ్, క్యాప్చా ఇవన్నీ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ మన యొక్క డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే మొబైల్ నెంబర్కి వచ్చిందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్నాక కింద సైన్ ఇన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ యొక్క ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసుకున్నాక మనకి కింద క్యాప్చా కోడ్ కూడా ఉంటుంది. సో మనం క్యాప్చా కోడ్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. సో ఈ రెండు ఎంటర్ చేసుకున్నాక మనకి కిందన సబ్మిట్ అనేది ఉంటుంది. సో సబ్మిట్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో లోడింగ్ అయ్యి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, యువర్ పాస్వర్డ్ సిస్టమ్ జనరేటెడ్ అని చెప్పి కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ మనకి ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 3 అయితే అడుగుతుంది. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి వచ్చిందో డిఫాల్ట్ పాస్వర్డ్ అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కింద న్యూ పాస్వర్డ్ దగ్గర కొత్తగా అయితే మీరైతే పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే సేమ్ న్యూ పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ అయితే మళ్ళీ మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ రెండు ఎంటర్ చేసుకున్నాక కింద మనకి కన్సెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ బాక్స్ మీద అయితే టిక్ చేసుకోండి. సో ఈ బాక్స్ మీద టిక్ చేసుకొని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. పేజీని కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి
గెట్ ఆధార్ ఓటీపీ అని అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. సో ఆర్ యూ షూర్ చేంజ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఓకే అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగా మనకి లోడింగ్ అయ్యి మీరు చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఓటీపీ అయితే మనకైతే అడుగుతుంది. అండ్ ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఆధార్ ఓటీపీ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీ ఏదైతే వచ్చిందో మొబైల్ నెంబర్కి అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక మనకి కిందన చేంజ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో ఈ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ అయితే లోడింగ్ అయ్యి పాస్వర్డ్ అయితే మనకి చేంజ్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ కైండ్లీ లాగిన్ విత్ ద న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్తో అయితే మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మనం హోమ్ పేజ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీ యొక్క యూఎన్ నెంబరు, కొత్త పాస్వర్డ్ అలానే ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. అంటే సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి హోమ్ పేజ్లో మన యొక్క ప్రొఫైల్ అనేది మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకుని మీరైతే ఇక్కడైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనము మన యొక్క కేవైసీ చేసుకోవచ్చు. అలానే పిఎఫ్ విత్‌డ్రాలు, పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫరు. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనం యూఎన్ నెంబర్‌ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనం అయితే ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇంకా మీరు గనుక మీ యొక్క యూఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో చూసి యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.